హైదరాబాద్ పబ్బుల్లో పోలీసుల సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. జూబ్లీహిల్స్ లోని పలు పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు పోలీసులు. పబ్బుల్లో డ్రగ్స్, గంజాయి అమ్మకాలపై దృష్టి పెట్టారు పోలీసులు. తొలిసారి స్నిప్పర్ డాగ్లను వెంట పెట్టుకుని సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం డ్రగ్స్ కట్టడిపై సమీక్ష చేసిన సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్లోని పలు పబ్బుల్లో సోదాలు కొనసాగుతున్నాయి. స్నిప్పర్ డాగ్స్ ని వెంట పెట్టుకుని సోదాలు చేస్తూ ఉన్నారు పోలీసులు. అయితే 2-3 పబ్బుల్లో డ్రగ్స్ దొరికినట్లుగా కూడా అనధికారిక సమాచారం అందుతోంది. అయితే అవి తమ వెంట తీసుకొచ్చినట్టుగా కూడా పబ్ యాజమాన్యం చెబుతూ ఉన్నారు. అక్కడ అమ్మకాలు జరగలేదని వారు చెబుతూ ఉన్నారు. మొత్తానికి గట్టి నిఘా పెట్టారు పోలీసులు. ఇవాళ మధ్యాహ్నం సమీక్షా సమావేశం నిర్వహించిన సిపి ఆ తర్వాత వెంటనే ఇవాళ ఆదివారం కావడంతో ఇవాళ పబ్బులన్నీ కూడా హైదరాబాద్లో రద్దీగా ఉంటాయి. ఈ నేపథ్యంలో పబ్బుల్లో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఎక్కడెక్కడ డ్రగ్స్కి సంబంధించి డ్రగ్స్ అమ్మకాలపై, గంజాయి అమ్మకాలపై ఇప్పటికే పోలీసులకు కొంతమేర సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని చాలా పబ్బుల్లో కూడా సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు 8 పబ్బుల్లో ప్రస్తుతానికైతే సోదాలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ఇక జూబ్లీహిల్స్ లో కూడా అక్కడ పబ్లో కూడా సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మీరున్నది ఏ పబ్ దగ్గర? అక్కడ సోదాలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. సో ఏమైనా డ్రగ్స్ అమ్మకాలకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? ఉదయశ్రీ, ప్రస్తుతానికి నేను జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 లోని హలో పబ్ లో ఉన్నాను. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు అలాగే ఆదేశాల మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఒక రివ్యూ మీటింగ్ చేశారు. ముఖ్యంగా పబ్లలో కావచ్చు, అలాగే హైదరాబాద్ లో కావచ్చు, ఎక్కడ కూడా డ్రగ్స్, గంజాయి పేరు వినపడకూడదని. ఈ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్ లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఆయా పబ్లలో ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు ఉదయశ్రీ, ఎన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 లోని హలో పబ్ లో ఉన్నాం ప్రెసెంట్. పబ్ లో మాత్రం కౌంటర్ వద్ద పోలీసులు ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తున్నారు. అలాగే పబ్లలో డ్రగ్స్ కావచ్చు, అలాగే ఇతరత్ర హెరాయిన్ కావచ్చు, ఏవైతే డ్రగ్స్ అమ్మకాలు కొనసాగుతా ఉన్నాయి, అలాగే జోరుగా సాగుతున్నాయని చెప్పి ఏదైతే సమాచారం ఇవ్వడం జరిగిందో ఈ నేపథ్యంలో పోలీసులు మాత్రం ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ కావచ్చు, అలాగే బంజారాహిల్స్ కావచ్చు, సుమారు 8 పబ్లలో కూడా ఇప్పటికీ ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10 లోని, అలాగే రోడ్ నంబర్ 36, అలాగే ప్రస్తుతం మనం ఉన్న రోడ్ నంబర్ 45 లోని హలో పబ్ లో ఆకస్మిక సోదాలు కొనసాగుతున్నాయి. అన్ని పబ్లో కూడా ఆకస్మిక తనిఖీలు చేయాలని నగర సిపి శ్రీనివాస్ రెడ్డి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇంటెలిజెన్స్ కావచ్చు, అలాగే ఎస్బీ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ప్రస్తుతం పోలీసులు ఆయా పబ్లలో తనిఖీలు కూడా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా స్నిఫర్ డాగ్స్ కావచ్చు, ఏవైతే ఉంటాయో వాటిని కూడా తీసుకువెళ్లి ప్రస్తుతం అయితే ఆయా కౌంటర్లో, అలాగే పబ్లలో అయితే ప్రస్తుతం పోలీసులు సోదాలు కొనసాగిస్తున్న ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ మనం ఎన్టీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పబ్లలో డ్రగ్స్, గాంజాయి కావచ్చు, హెరాయిన్ కావచ్చు, వీటన్నిటి అమ్మకాలపైన పోలీసులు దృష్టి సారించారు. మొదటిసారి స్నిఫర్ డాగ్లను కూడా వెంట పెట్టుకుని పోలీసులు సోదాలు నిర్వహిస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ ఎన్టీవీ స్క్రీన్ పైన. హలో పబ్ కావచ్చు, ప్రస్తుతం అయితే సుమారు ఒక అరగంట నుంచి కూడా ఈ డ్రైవ్ కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ లోని, బంజారాహిల్స్ లోని సుమారు 30 పైగా పబ్లలో కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇక ఆయా కౌంటర్స్ కావచ్చు, అలాగే ఓపెన్ బార్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తా ఉన్నారు పోలీసులు తనిఖీలు చేస్తున్న క్రమంలో కూడా పోలీసులు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఏదైనా రెడ్ హ్యాండెడ్ గా ఏదైనా దొరికినప్పుడు అనుమానాస్పద వస్తువులు, అలాగే ఇటు డ్రగ్స్ కావచ్చు, హెరాయిన్, గాంజా ఇలాంటివి ఏదైనా అమ్మకాలు జరుగుతాయా, అలాగే అమ్మకాలు జరిగితే కనుక వాటిని సీజ్ చేసే క్రమంలో భాగంగా ప్రస్తుతం అయితే పోలీసులు రైడ్ కొనసాగిస్తున్నారు. ఇది ఆకస్మిక తనిఖీలు అని చెప్పాలి ఉదయశ్రీ, ఎందుకంటే ఇప్పటికే రివ్యూ మీటింగ్ జరిగింది. పోలీస్ బాస్ శ్రీనివాస్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా ఆయా పోలీస్ అధికారులకు సూచన సలహాలు చేశారు. ప్రస్తుతం అయితే ఈ నేపథ్యంలో అన్ని చోట్ల కూడా పోలీసులు కూడా తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసుల తనిఖీలు ఇప్పటి వరకు ఎలాంటి డ్రగ్స్ కానీ, గాంజాయి కానీ ఎలాంటి అమ్మకాలు కూడా లభించలేదు. ప్రస్తుతం అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. హలో కాక్టైల్ బార్, అలాగే కిచెన్ పరిసర ప్రాంతాల్లో అయితే పోలీసులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు హలో కాక్టైల్ బార్ నిర్వాహకులను వారితో మాట్లాడడం. పోలీసులు ఏం చెప్పారండి మీకు? ఎప్పుడు వచ్చారు అసలు యాక్చువల్ గా? నాకు తెలియదు.
సో మనం చూడొచ్చు విజువల్స్ లో. శివ గారు, ఎప్పటి నుంచి కొనసాగుతున్నాయండి సోదాలు, తనిఖీలు ఎప్పటి నుంచి చేస్తున్నారు, మీకు అధికారులు ఏం సూచించారు? అరౌండ్ 9 నుంచి ఈ సర్చింగ్ నడుస్తుంది. ఆల్ పబ్స్ త్రూట్ పంజాగుట్ట, జూబ్లీహిల్స్ అండ్ బంజారా హిల్స్. ఇప్పటి వరకు ఎన్ని పప్పులు చేశారు? సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ మీద చేస్తున్నాము. కొన్ని 10 టీమ్స్ ఫామ్ చేసినారు అండ్ ఈచ్ టీమ్ ఈ సర్చింగ్ అరౌండ్ 2 పబ్స్ ఈచ్. ఇంకా వాళ్ళ టాస్క్ మీద ఏమైనా స్పూరియస్ సస్పిషియస్ మెటీరియల్ ఏమైనా ఉంటే చెక్ చేయమని. మీకు ఏం ఆదేశాలు ఇచ్చారండి పోలీసు ఉన్నతాధికారులు, అసలు ఏం చెప్పారు మీకు? సారీ సార్, ఇట్లే బేస్డ్ ఆన్ ది అప్కమింగ్ న్యూ ఇయర్ ఈవెంట్ ఏమైనా స్పూరియస్ మెటీరియల్ ఉంటే చెక్ చేసుకోమని. సో చూడొచ్చు మనము కిచెన్, లాంగ్ బార్, ఏదైతే కాక్టైల్ సంబంధించిన జోన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఆకస్మికంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. వచ్చేది న్యూ ఇయర్ వేడుకలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, అలాగే డ్రగ్స్, అలాగే గాంజాయి ఏవైతే అమ్మకాలు జోరుగా సాగుతాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని చాలా క్షుణ్ణంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఆయా పబ్ నిర్వాహకులు కూడా పోలీసులు సహకరిస్తున్నారని చెప్పాలి ఉద్దేశం. ఎందుకంటే పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్న క్రమంలో ఎక్కడైనా ఎలాంటి అనుమానాస్పద వస్తువులే కావచ్చు, చాక్లెట్స్ లాంటివి కావచ్చు, అలాగే కొన్ని క్యాండీ లాంటి చాక్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా ఈ డ్రగ్స్, గాంజాయి కూడా విక్రయాలు జరిపే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పోలీసులు ఫోకస్ పెట్టారు. జూబ్లీస్లోని, బంజారాహిల్స్లోని, అలాగే మాదాపూర్లోని పబ్ల పైన కూడా ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం అయితే ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయి. సుమారు 15 పైగా పబ్లలో కూడా ఇప్పటికీ పోలీసులు తనిఖీలు చేశారు. మరికొన్ని పబ్లలో కూడా పోలీసులు తనిఖీలు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా న్యూ ఇయర్ వేడుకలో, అలాగే హైదరాబాద్ లో డ్రగ్స్, అలాగే గాంజాయి, హెరాయిన్ లాంటివి ఏవైతే మాదక ద్రవ్యాలు ఉంటాయో వాటి అన్నిటి కూడా కట్టడి చేసేలా, అలాగే న్యూ ఇయర్ వేడుకలకు ఏవైతే చాప కింద నీరులా ఏవైతే ఇవంతా కూడా డ్రగ్స్ ఏర్లై పారే అవకాశం ఉంటుందో వాటిని కూడా కట్టడి చేసే విధంగా పోలీసు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రస్తుతం పోలీసులు ఫోకస్ పెట్టారు. అన్ని పబ్లలోనూ అన్ని బార్స్ ఏవైతే ఉంటాయో, కిచెన్ సంబంధించిన, కాక్టైల్ సంబంధించిన బార్స్ ఏవైతే ఉంటాయో, అలాగే ఇవి ఏదైతే ఓపెన్ లాన్ సంబంధించిన పబ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిపైన కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం అయితే తనిఖీలు కొనసాగిస్తా ఉన్నారు. ఇదిగా లేటెస్ట్ అప్డేట్. ఓ2 స్టూడియో. రైట్ కిరణ్, 15 పబ్బుల్లో ఇప్పటి వరకు సోదాలు కొనసాగాయని చెప్తున్నారు కదా, అక్కడెక్కడైనా ఏవైనా పబ్స్లలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ దొరికిందా? ఇప్పటి వరకు ఉదయశ్రీ పోలీసులు సుమారు 15 పైగా పబ్లలో కూడా సోదాలు కొనసాగించారు. కానీ ఇప్పటి వరకు పోలీసులు చేసిన సోదాల్లో మాత్రం ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కానీ, డ్రగ్స్ కానీ, మాదక ద్రవ్యాలు కానీ, గాంజాయి కానీ, హెరాయి కానీ ఇవేవి కూడా ప్రస్తుతం అయితే పోలీసులకు లభించలేదు. అయితే మనం ఉన్న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని హలో పబ్ లో ఏదైతే ఉందో కాక్టైల్ రూమ్ విజిట్ చేశారు. అలాగే ఇటు రిసెప్షన్ కావచ్చు, మెయిన్ లాన్ ఏదైతే ఉందో ఇది అంతా కూడా ఓపెన్ సంబంధించిన ఓపెన్ కాక్టైల్ బార్ అంటారు ఉదయశ్రీ. ఇందులో కూడా ప్రస్తుతం తనిఖీలు కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి మాదక ద్రవ్యాలు మాత్రం పోలీసులకు లభించలేదు. అలాగే అనుమానాస్పద వస్తువులు కూడా పోలీసులు ఎక్కడ కూడా సీజ్ చేసిన దాఖలాలు కూడా కనిపించలేదు. అయితే రెస్ట్ రూమ్స్ సంబంధించి కావచ్చు, పార్కింగ్ కావచ్చు, అలాగే కిచెన్ సైడ్ కూడా పోలీసులు వెళ్లి తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఏదైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయా, ఏదైతే డ్రగ్స్ కావచ్చు, అలాగే మాదక ద్రవ్యాలు, గంజాయి కావచ్చు, వీటిని చాక్లెట్స్లలో, అలాగే కొన్ని క్యాండీస్ లాంటివి ఏవైతే తయారు చేసి అమ్మకాలు చేస్తూ ఉంటారు వాటిపైన కూడా దృష్టి కేంద్రీకరించారు. మనం చూడొచ్చు హలో పబ్ లోని కిచెన్, లాన్, అలాగే రెస్ట్ రూమ్స్ లో కూడా పోలీసులు సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కావచ్చు, అలాగే డ్రగ్స్, గంజాయి కావచ్చు, హెరాయిన్ కూడా ఎక్కడ కూడా ప్రస్తుతం అయితే పోలీసులకు లభించలేదు. చూడాలి మరి, ఎందుకంటే బంజారాహిల్స్ లోను ఫోకస్ పెట్టారు, జూబ్లీహిల్స్ లోను ఫోకస్ పెట్టారు, మాదాపూర్ లోను కూడా కొన్ని పబ్స్ లలో పోలీసులు ఫోకస్ పెట్టారు. కాబట్టి మరికొన్ని పబ్స్ పైన కూడా తనిఖీలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి చూడాలి, ఒకవేళ డ్రగ్స్ కానీ, అలాగే హెరాయిన్ కానీ, ఏదైతే గాంజాయి వీటి ఏవైతే ఉంటాయో ఒకవేళ సీజ్ అయితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే పబ్లు కూడా నోటీసులు ఇచ్చి వాటిని మూసివేసే అవకాశం కూడా ఉంటుంది. మనం హలో పబ్ లో ఉన్నాము. హలో పబ్ లోని ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ లో కూడా పోలీసులు తనిఖీలు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఏవైనా డ్రగ్స్ లాంటివి ఏదైనా సస్పెక్టెడ్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటిని సీజ్ చేసి నిర్వాహకుల పైన, అలాగే ఎవరైతే వీటిని విక్రయిస్తున్నారో వారిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ లో కూడా పోలీసులు ఇంకా తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, డ్రగ్స్ కూడా పోలీసులకు లభించలేదు. ఉదయశ్రీ. రైట్ కిరణ్, ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించాక అందులో డ్రగ్స్, గంజాయి కట్టడికి నిర్ణయాలు తీసుకున్నాక ఇవాళే సోదాలు చేస్తూ ఉన్నారు పోలీసులు, అది కూడా స్నిపర్ డాగ్స్ తో.
అంటే డ్రగ్స్ అమ్మకాలకి గంజాయి అమ్మకాలకు సంబంధించి పబ్బుల్లో క్లబ్ల్లో అమ్మకాలకు సంబంధించి పోలీసులకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా అందిందా, లేకపోతే ఈ డ్రగ్స్ కట్టడి నేపథ్యంలోనే ఈ సోదాలు చేస్తున్నారనుకోవచ్చా? ఉదయశ్రీ, పోలీసులకు ముందస్తుగానే ఇన్ఫర్మేషన్ ఉంది. డ్రగ్స్ అంటే అప్కమింగ్ న్యూ ఇయర్ వేడుకలు ఉన్నాయి, నూతన సంవత్సర వేడుకలు ఉన్నాయి కాబట్టి డ్రగ్స్ మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి హైదరాబాద్ సిటీలో స్లీపర్ సెల్ అంటే గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు జరిగే అమ్మకాలు జరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది, హైదరాబాద్ లో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మాదక ద్రవ్యాల పేరు వినపడకూడదు, గాంజాయి సంబంధించి పేరు వినకూడదు. అలాగే వీటిని ఎవరైతే విక్రయాలు జరుపుతారో హైదరాబాద్ సిటీని కూడా వదిలి వెళ్లాలని పోలీసులు ఆదేశాలు కూడా జారీ చేశారు. చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ అనగానే వినిపించేది మనకు పేరు పబ్స్. ఈ పబ్స్ లో కూడా డ్రగ్స్ విక్రయాలు కొనసాగుతాయి. అలాగే వీటి చాటున హెరాయిన్, డ్రగ్స్, కొకాయిన్, ఎన్ఎండి అలాంటివి ఏవైతే డ్రగ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా బేస్ చేసుకుని ప్రస్తుతం పబ్లలో నుంచే కూడా అమ్మకాలు కొనసాగుతుంటాయి. అలాగే చాలా మంది పెద్ద పెద్ద పార్టీలు, ఈవెంట్స్ చేసేవారంతా కూడా పబ్స్ లోనే కలుసుకుంటుంటారు. వాళ్ళు డ్రగ్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. గతంలోనూ కూడా అనేక కేసులలో కూడా మనం చూసాం. చాలా వరకు సెలబ్రిటీస్ కావచ్చు, అలాగే కొంతమంది సినిమా స్టార్స్, కొంతమంది సెలబ్రిటీస్ కూడా పబ్స్ తీసుకుంటుంటూ కావచ్చు, అలాగే పబ్స్ బాధితులుగా ఉన్న వ్యక్తులు కూడా. అయితే పోలీసులకు విశ్వసనీయ సమాచారం ఉంది, రాబోయేది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. అలాగే హైదరాబాద్ లో ఎక్కడ కూడా డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాల పేరు వినపడకూడదని. అయితే ఇందులో భాగంగానే ప్రస్తుతం పోలీసులు ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తున్నారు. పబ్స్ లలోనూ ప్రస్తుతానికి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్ ఏవైతే ఈ ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే పోలీసులు ఫోకస్ పెట్టారు. రివ్యూ మీటింగ్ కూడా కొనసాగుతుంది. ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. డ్రగ్స్ విక్రయాలకు సంబంధించి నిర్మూలన దిశగా పోలీసులు అడుగులు వేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉంది. గోవా అలాగే ఎక్కడైతే ఇతర ప్రాంతాల నుంచి ముంబై, బెంగళూరు మీదుగా హైదరాబాద్ కి డ్రగ్స్ రవాణా సాగుతుందో వాటిపైన, పెడ్లర్స్ పైన, అలాగే ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వారిపైన కూడా చర్యలు తీసుకున్నారు. ఖచ్చితంగా డ్రగ్స్ మాత్రం ఈసారి డ్రగ్స్ తీసుకుంటూ గానీ అలాగే అమ్మకాలు సాగిస్తూ గానీ ఎవరైనా విక్రయాలు చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ బాస్ స్వయాన శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆయా జోన్లకు సంబంధించి డీసీపీలకు, ఏసీపీలకు, ఇన్స్పెక్టర్లకు కూడా చాలా ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేయడం వల్ల కూడా ఇటు పబ్స్కి వచ్చే వారంతా కూడా షాక్ లోనయ్యారు. అలాగే నిర్వాహకులు కూడా షాక్ లోనయ్యారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే పోలీసులు ఆయా పబ్లోకి వెళ్లి మరి ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా స్నిఫర్ డాగ్స్ ని వెంట పెట్టుకుని ఆయా పబ్లలో ప్రస్తుతం అయితే తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఆయా పబ్లలో ఇక చూడాలి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లోను మరికొన్ని పబ్ల పైన కూడా ఫోకస్ పెట్టి తనిఖీలు చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా డ్రగ్స్ దొరికితే మాత్రం ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది.